హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరో ఒక అమ్మాయి ప్రాణభయంతో పరిగెడుతోంది. తనని రక్షించే వారి కోసం చూస్తోంది. వెతుకుతుంది. రక్షించండి అంటూ ఏడుస్తూ పరిగెడుతుంది. చుట్టూ చూస్తుంది. అక్కడే నేను తనని చూస్తున్నాను. కానీ తనని ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను. నా కాళ్ళు చేతులు బలంగా బిగుసుకుపోయినట్లయిపోయాయి. ఒక్క అడుగు కూడా ముందుకి వేయలేకపోతున్నాను. అప్పుడే ఒకడు వికారంగా నా ముందుకు వచ్చాడు. నా వైపు చూసి వికృతంగా నవ్వుతున్నాడు. అతని చేతిలో ఒక పదునైన కత్తి ఉంది. అది తీసుకొని ఆ అమ్మాయి వైపు పరిగెడుతున్నాడు. కొంత దూరం వెళ్ళగానే ఆ అమ్మాయిని పట్టుకొని మళ్ళీ నా వైపు చూసి భయంకరంగా నవ్వి వాడి చేతిలో ఉన్న కత్తితో పొడి చేశాడు. అది చూసి నేను కెవ్వుమని కేక వేసి లేచి కూర్చున్నాను. నా పక్కనే ఆదిత్య నిద్రపోతున్నాడు. గదంతా చీకటిగా ఉంది. నేను అరిచినట్లు ఆదిత్యకి తెలియనంత మత్తుగా నిద్రపోతున్నాడు. పక్కనే ఉన్న మంచినీళ్లు తీసుకుని బయట వరండాలో కూర్చున్నాను. కళ్ళు మూసుకున్నాను. మళ్ళీ అదే హత్య నా కళ్ళలో మిగిలిపోయింది. రక్త మడుగులో పడి ఉన్న అమ్మాయి తనను కాపాడమని దీనంగా చూస్తుంది. నేను కళ్ళు తెరిచి అటు ఇటు చూసుకొని మంచినీళ్లు తాగి మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. ఇంక నా కంటికి ఆ అమ్మాయి కనిపించలేదు. ఆదిత్య నా దగ్గరికి వచ్చి నా భుజం మీద చెయ్యి వేశాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆదిత్య వైపు చూశాను. ఆదిత్య నా వైపు ఆశ్చర్యంగా చూసి ఏమైంది, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. నేను నా కలలో చూసింది ఏమీ చెప్పలేదు. ఆదిత్య ఒడిలో పడుకున్నాను. ఏమైంది, ఇక్కడేం చేస్తున్నావు అని మళ్ళీ అడిగాడు. ఏమీ అవలేదు. రేపు ఉదయం వనిత వచ్చేస్తుంది. నేను వెళ్ళిపోతాను. మళ్ళీ ఫోన్లోనే కలుసుకుంటాం కదా. మరి నీకు ఎలా ఉందో తెలీదు కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉంది అన్నాను. ఆదిత్య గట్టిగా ఊపిరి పీల్చుకొని నా తల మీద చెయ్యి వేసి నువ్వు వనితకి ఎలా ఉంటావో తెలీదు. వనిత ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం నువ్వు కూడా. నిన్ను వదులుకోలేను. లవ్ యూ ఊర్మిళ అన్నాడు. నేను చిన్నగా నవ్వుకొని వినడానికి నువ్వు చెప్పింది బాగానే ఉంది. కానీ ప్రాక్టికల్గా ఇది బాగోదు. లోకం కాదు, నా మనస్సు కూడా ఒప్పుకోదు అని చెప్పి ఆగిపోయాను. లోకంతో నాకు పనిలేదు. వనితతో నేను మాట్లాడి ఒప్పిస్తాను. నాకు ఎలా మాట్లాడాలో తెలుసు. నేను ఒప్పిస్తే తను తప్పకుండా ఒప్పుకుంటుంది అన్నాడు ఆదిత్య. ఆ మాటకి నాకు మళ్ళీ నవ్వొచ్చింది. గట్టిగా నవ్వేశాను. ఏం, ఎందుకు నవ్వుతున్నావు? నేనేమి జోక్ చేయలేదు కదా అన్నాడు ఆదిత్య. నేను నవ్వు ఆపుకుంటూ జోక్ చేయలేదు కానీ ఎందుకో నువ్వు అనే మాటకి నవ్వొచ్చింది. పిచ్చి ఆదిత్య, లవ్ యూ టూ అంటూ గదిలోకి వెళ్ళాను. నా బ్యాగ్ తీసి బట్టలు సర్దుకున్నాను. ఆదిత్య నా దగ్గరికి వచ్చి ప్లీజ్ ఊర్మిళ, నన్ను వదిలి వెళ్ళకు. నిన్ను విడిచి అని ఏదో చెప్తుంటే నేను ఆదిత్య నోరు మూశాను. ప్రతి మగాడు చెప్పే మాటే ఇది. నీకు నాకు పెళ్ళయిందంటే ఈ ప్రేమ ఎన్ని రోజులో ఉండదు. అగ్ని సాక్షిగా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న వనితకే నీ ప్రేమ ఉండాలి. అదే ధర్మం అని నా బ్యాగ్ తీసుకుని బయటికి నడిచాను. ఊర్మిళ ఆగు, నువ్వు వెళ్ళావంటే నేను చచ్చిపోతాను. ఇదే నా ఆఖరి చూపు. తర్వాత నేను అంటుంటే మళ్ళీ ఆదిత్య నోరు మూశాను. చూడు ఆదిత్య, నీకు నా మీద ప్రేమ ఉంది, నమ్ముతాను. నీ ప్రేమ నేను ఎక్కడ ఎలా ఉన్నా అలాగే ఉండాలి. కానీ ప్రతి మనిషికి ఒక్కటే గుండె, రెండు ఉండవు. ఆ గుండె చప్పుడే నీ భార్య. నీ కోసం ఆలోచించే నీ భార్య నీకు ఉంది. నువ్వు నీ భార్య కోసం ఆలోచించు. నా కోసం ఒక్కసారి ఆలోచించు. అప్పుడప్పుడు నీకు ఫోన్ చేస్తుంటాను. సరేనా? నన్ను వెళ్ళనివ్వు. రేపు నాకు ఫోటోషూట్ ఉంది. ఈసారి ఈ అవకాశం వదులుకోలేను అంటూ బయటకు నడిచేశాను. ఆదిత్య నా వెంట వచ్చినా నేను పట్టించుకోలేదు. నా కారు దగ్గరికి వచ్చి నా కార్ స్టార్ట్ చేసి దూసుకుపోయాను. నేను కారు మిర్రర్లో ఆదిత్యని చూస్తూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే నా గుండె కూడా బరువెక్కిపోయింది. అప్రయత్నంగానే నా కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి. ఆ కన్నీళ్లతోనే నా చెక్కిళ్ళు తడుపుతూ పెదవుల వరకు వచ్చాయి. నా ఇంటికి వచ్చి తాళం తీస్తుంటే నా వాచ్మెన్ నా దగ్గరికి వచ్చి ఏమిటి నైట్ షూటా? అవును, ఈ మధ్య కనిపించట్లేదు. షూటింగ్లో అంత బిజీ అయిపోయావు అని అడిగాడు. ఓహ్, అదేమీ లేదు. ఆదిత్య తెలుసు కదా, వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని చెప్పి ఇంట్లోకి వెళ్ళాను. అదేమిటి, అతని భార్య లేదా అని అడిగాడు. లేదు కాబట్టే వెళ్ళాను. వి ఎంజాయ్డ్ అలాట్ అన్నాను. అంటే ఆదిత్య మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడా అని అడిగాడు. చేసుకుంటాను అన్నాడు కానీ నేనే వద్దన్నాను. వదిలేయ్, నాకు నిద్ర వస్తోంది. బాయ్, గుడ్ నైట్ అని చెప్పి తలుపు వేసుకున్నాను.
నాకు బాగా నిద్ర పట్టేసింది. సొంత ఇంట్లో ఉంటే ఎంత రిలాక్స్ అవ్వచ్చో అనుకుని హాయిగా నిద్రపోయాను. మరుసటి రోజు షూటింగ్‌కి వెళ్ళాను. ఆదిత్య వస్తాడేమోనని చూశాను కానీ రాలేదు. నా ఫోటోషూట్ అయ్యి సాయంత్రం ఇంటికి వెళ్తుంటే దారిలో ఆదిత్య తన భార్యతో ఎక్కడికో వెళ్తూ కనిపించాడు. నేను కారు అక్కడే ఆపి ఆదిత్య వైపే చూస్తూ కారులో కూర్చొని ఉన్నాను. దూరం నుండి ఆదిత్య నా వైపు చూశాడు కానీ ప్రక్కన తన భార్య ఉందని నన్ను చూడనట్లు నటించాడు. ఎలాగైనా ఆదిత్యని ఒక ఆట ఆడించాలనుకొని కారు దిగి బయటకు వచ్చి ఆదిత్య వైపు చూసి ఎదురుగా ఒక లారీ వస్తుంటే ఆ లారీని చూడనట్లు ముందుకు నడిచాను. ఒక్కసారి నా దగ్గరికి రాగానే ఆ లారీకి ఎదురుగా వెళ్ళాను. ఒక్కసారిగా లారీ సడన్ బ్రేక్ వేశాడు. నేను లారీ కింద పడినట్లు నటించాను. అక్కడికి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. నేను కళ్ళు తెరిచి అందరి వైపు చూశాను. అప్పుడే ఆదిత్య కూడా నా దగ్గరికి వచ్చాడు. నన్ను దగ్గరకు తీసుకొని 108కి కాల్ చేయండి త్వరగా అని అరిచాడు. నేను ఆదిత్య నడుం మీద గిల్లాను. ఆదిత్యకి అనుమానం వచ్చి నా వైపు చూశాడు. నేను ఆదిత్య వైపు చూసి కన్ను కొట్టాను. ఆదిత్య ముందు ఆశ్చర్యంగా, తర్వాత చిన్నగా నవ్వి ఏమిటి యాక్టింగ్ అని అడిగాడు. నా దగ్గరకు వస్తావని అలా చేశాను. వచ్చావు అదే చాలు అంటూ అటు ఇటు చూసి ఏది నీ భార్య వనిత రాలేదా? నాకేమైందోనని తెలుసుకోదా అని అడిగాను. నువ్వొచ్చావని తెలిసి నాకు వేరే పని ఉందని చెప్పి పంపించేశాను అన్నాడు ఆదిత్య. అయ్యో! ముందే తెలిస్తే ఇంత యాక్టింగ్ చెయ్యను కదా అన్నాను. అక్కడ ఉన్న వారంతా వెళ్ళిపోయారు. లారీ డ్రైవర్ నా దగ్గరకు వచ్చి చూడమ్మా నీకు వేరే పని లేదా? నా లారీనే దొరికిందా నీకు పోవటానికి? ఇంకోసారి కనిపించావో నిజంగానే చంపేస్తాను జాగ్రత్త అంటూ వెళ్ళిపోయాడు. కానీ ఆ లారీ డ్రైవర్ని చూస్తుంటే ఎక్కడో చూసినట్లు అనిపించింది. కానీ ఆదిత్య ప్రక్కన ఉండటం వలన నేను ఆదిత్య గుండెల మీద వాలిపోయాను. ఇంటికి వెళ్ళి ఆదిత్యకి కాఫీ ఇచ్చి ఆదిత్య పక్కనే కూర్చుని ఆదిత్య కళ్ళలోకి చూస్తూ తర్వాత అని అడిగాను. కాఫీ చాలా బాగుంది అన్నాడు. నేను బాగాలేదా అని అడిగాను. నువ్వు ఇంకా బాగున్నావు. కానీ నీ చేత్తో చేసిన కాఫీ ఇంకో కప్ కావాలి అని అడిగాడు. నేను కొంచెం కాఫీ సిప్ చేసి ఆదిత్య కళ్ళలోకి చూస్తూ ఆ కప్ని ఆదిత్యకి ఇచ్చాను. ఆదిత్య కాఫీ కప్ ఎందుకని నా కళ్ళలోకి కైపుగా చూస్తూ కాఫీ సిప్ చేసి మళ్ళీ నాకిచ్చాడు. నేను మళ్ళీ ఇంకో సిప్ చేసి ఆదిత్యకి ఇచ్చాను. ఈసారి ఆదిత్య నా కళ్ళలోకి చూస్తూ నా దగ్గరకు వచ్చి పెదాలపై ముద్దు పెట్టాలని అనుకున్నాడు. అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. ఆదిత్య డోర్ వైపు చూశాడు. నేను మాత్రం ఆదిత్య వైపు చూస్తుండిపోయాను. ఆదిత్య నా వైపు చూసి ఎవరో వచ్చారు అన్నాడు. వస్తే రానివ్వు, వచ్చేవాడు నాకు ఆస్తులు ఏమీ ఇవ్వడు కదా, నాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు, నువ్వు నీ పని కానివ్వు అన్నాను. మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. ఆదిత్య పక్కకు వచ్చి కూర్చున్నాడు. నేను ఎవరు అంటూ ముందుకు వెళ్ళాను. డోర్ తీశాను కానీ అక్కడ ఎవరూ లేరు. నేను బయటికి వచ్చి అటు ఇటు చూశాను కానీ ఎవరూ కనిపించలేదు. మళ్ళీ ఇంట్లోకి వచ్చి చూస్తే ఆదిత్య పడుకొని నిద్రపోతున్నాడు. నేను ఆదిత్య దగ్గరకు వెళ్ళాను. చూస్తే ఆదిత్య ముక్కులో నుండి రక్తం కారుతోంది. నాకు ఒక్కసారి గుండె ఆగినంత పనయింది. కాళ్ళు చేతులు ఆడలేదు. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. డాక్టర్ పరీక్ష చేస్తున్నారు. నేను బయట నిలబడి ఉన్నాను. ఈ విషయం వనితకి చెప్పాలి అనుకున్నాను. కానీ చెప్తే ఏమనుకుంటుంది అనుకుని అక్కడే కుర్చీలో కూర్చున్నాను. డాక్టర్ గదిలో నుండి బయటకు వచ్చాడు. నేను ఏమైందోనని తెలుసుకోవటానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ నా వైపు చూసి ఏమీ కాలేదు, అతనికి కొంచెం టెన్షన్స్ వల్ల అలా అయిందేమోనని అనిపిస్తోంది. మీరు అతని భార్య అని అడిగాడు. అవునండి. ఏమి అలా అడిగారు అని అడిగాను. ఏమీ లేదు. జస్ట్ తెలుసుకోటానికి. ఇంకో విషయం, అతన్ని ఎప్పుడూ టెన్షన్స్ పెట్టకండి. ఎక్కువగా టెన్షన్ పడితే మళ్ళీ ఇలాగే జరుగుతుంది అన్నారు డాక్టర్. అంటే ఆదిత్య ఎక్కువగా టెన్షన్స్ పడుతున్నాడా? ఎందుకు టెన్షన్స్? అసలు ఏమైంది అనుకుని ఆదిత్య దగ్గరికి వెళ్ళాను. ఆదిత్య నా వైపు చూసి నాకు ఏమైంది? ఎందుకు హాస్పిటల్కి తీసుకొని వచ్చావు అని అడిగాడు. ఏమీ లేదు. కానీ నిన్ను ఒక్క మాట అడగాలి. అడగనా అని అడిగాను. ఏమిటది? నీకు టెన్షన్స్ ఉన్నాయా? అసలు ఏమైంది? ఎవరి వల్ల ఈ టెన్షన్స్ అని అడిగాను. నాకు టెన్షన్స్ ఏమీ లేవు. ఎందుకలా అడుగుతున్నావు? నేను బాగానే ఉన్నాను కదా అన్నాడు ఆదిత్య. ఓకే. అంతే కదా! సరే పద వెళ్దాం అంటూ ఆదిత్యని ఇంటికి తీసుకొని వచ్చాను. ఆదిత్య నా వైపు చూసి నేను నా ఇంటికి వెళ్తాను. ఇక్కడికి ఎందుకు అన్నాడు. ఈరోజు రాత్రి నాతో ఉండు ప్లీజ్ అన్నాను.
వనిత అని అడిగాడు. వనితకి ఏదో ఒకటి చెప్పు, కానీ ఈరోజు నువ్వు మాత్రం నా ఇంట్లోనే ఉండాలి, నా ప్రక్కనే ఉండాలి, నా కోసం ఈ ఒక్కరోజు అని అడిగాను. ఆదిత్య నా వైపు చూసి, సరే నువ్వు ఇంట్లోకి వెళ్ళు, నేను కార్ పార్క్ చేసి వస్తాను అన్నాడు. నేను ఫ్లాట్ తలుపు తెరిచాను. ఎవరో నా ముందు నుండి కదులుతూ వెళ్ళినట్లు అనిపించింది. అనుమానం వచ్చి ఇంట్లోకి నెమ్మదిగా నడిచాను. అప్పుడే ఆదిత్య కూడా వచ్చాడు. నా వైపు చూసి ఏమైందని అడిగాడు. ఎవరో నా ఇంట్లో ఉన్నారు అన్నాను గదిలోకి వెళ్తూ. ఏమిటి, నేను నీ ఇంటికి రాకూడదా అయితే అని అడిగాడు. అది కాదు, ఎవరో కదిలినట్లయిందని చూస్తున్నాను అన్నాను. ఆదిత్య ముందుకు వెళ్ళి ఏదో పట్టుకొని చాలాసేపు దానితో యుద్ధం చేసి దానిని పట్టుకొని బయటకు వచ్చాడు. అది ఒక తెల్ల పిల్లి. దానిని చూడగానే నాకు నవ్వొచ్చింది. దీనిని చూసి భయపడుతున్నావా అని గట్టిగా నవ్వాడు ఆదిత్య. ఆదిత్య నవ్వు చూడగానే నాకు నవ్వొచ్చింది. ఆదిత్యని పట్టుకొని గట్టిగా నవ్వేశాను. ఆదిత్య కూడా నాతో నవ్వేశాడు. ఆ రోజు రాత్రి ఆదిత్య నాతోనే ఉన్నాడు. నాకు మళ్ళీ అదే కల వచ్చింది. అదే అమ్మాయి నా ముందు పరిగెడుతోంది. ఒక వ్యక్తి కత్తితో ఆమెను వెంటాడుతున్నాడు. నేను ఆ అమ్మాయిని కాపాడడానికి వెళ్ళేలోపు ఆ అమ్మాయిని అతను చంపేశాడు. నేను ఒక్కసారిగా లేచి కూర్చున్నాను. ప్రక్కన ఆదిత్య లేడు. ఆదిత్య అని పిలిచాను. ఆదిత్య కోసం ఇల్లంతా వెతికాను. కానీ ఆదిత్య ఇంట్లో లేడు. ఆదిత్య ఎక్కడికి వెళ్ళాడు అని అపార్ట్మెంట్ మొత్తం వెతికాను. ఆదిత్య ఎక్కడా కనిపించలేదు. వాచ్మెన్ని అడిగాను. తనకి కూడా తెలీదు అన్నాడు వాచ్మెన్. ఏమైనట్లు, నాతోనే పడుకున్నాడు కదా, ఒక్కసారిగా కనిపించకుండా ఎలా వెళ్ళిపోయాడు అనుకొని నా ఫ్లాట్కి వెళ్ళాను. ఆదిత్య వాటర్ తాగుతూ నా ముందు కనిపించాడు. అది చూసి నేను ఒక్కసారిగా షాక్ తిన్నాను. ఆదిత్య, ఏమైంది, నీకోసం ఊరంతా వెతికాను, ఎక్కడికి వెళ్ళావు అని అడిగాను. ఆదిత్య నా వైపు భయంగా చూసి, ఊర్మిళ, నీ ఇంట్లో దయ్యం ఉంది. ఈరోజు నాకు చాలాసార్లు కనిపించింది. అది నీతో ఏదో చెప్పాలనుకుంటుంది అన్నాడు ఆదిత్య. ఆ మాటకు నాకు ఆశ్చర్యం వేసింది. ఆదిత్య వైపు చూస్తుండిపోయాను. ఆదిత్య చెప్తుంది నిజమా అబద్ధమా అని ఆలోచిస్తుండిపోయాను. ఆదిత్య నా వైపు చూసి, ఏమైంది ఊర్మిళ, ఏమిటి ఆలోచిస్తున్నావు, ఇంతవరకు ఏమైంది నీకు, ఏం చేస్తున్నావు, ఇప్పటి వరకు నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడిగాడు. అప్పటి వరకు నేను నిలబడి ఉన్నాను. ఒక్కసారిగా నేను మంచం మీద కూర్చొని ఉన్నాను. ఆదిత్య కూడా నా ప్రక్కనే కూర్చొని ఉన్నాడు. నిజమే, ఏమైంది నాకు, నాలో ఏదో సైకలాజికల్ డిస్టర్బెన్స్ జరుగుతుంది అన్నాను. నువ్వు షూటింగ్స్ ఆపుకుంటే మంచిది అన్నాడు ఆదిత్య. దానికి దీనికి ఏమిటి సంబంధం, సినిమా నా ఫ్యాషన్, ఎప్పటికైనా నేను యాక్ట్రెస్ కావాలనేదే నా కోరిక, నేను హీరోయిన్ అవ్వాలి, అయ్యి తీరాలి అని గట్టిగా అరిచాను. యాక్ట్రెస్ ఏమో కానీ ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తే నువ్వు పిచ్చి హాస్పిటల్కి వెళ్తావు, జాగ్రత్త, నేను ఇక వెళ్తాను, బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు ఆదిత్య. నేను మంచం మీద పడిపోయాను. ఎందుకో నాకు ఏడుపు వచ్చేసింది. ఎందుకు ఏడుస్తున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు. అనుకోకుండానే నేను నిద్రపోయాను. ఉదయం అయ్యింది. నాకు మెలకువ వచ్చింది. లేచి చూడగానే ఉదయం 9 అయ్యింది. నేను స్నానం చేస్తుంటే ఎందుకో నాకు ఈ నెల డేట్ రాలేదనిపించింది. స్నానం పూర్తి చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ నాకు టెస్ట్ చేసి కంగ్రాట్స్, యు ఆర్ ప్రెగ్నెంట్ అంది. నాకు ఆనందం వేసింది. వెంటనే ఈ విషయం ఆదిత్యకి చెప్పాలి అనుకుని నా కార్ దగ్గరికి వెళ్ళాను. కార్ స్టార్ట్ చేస్తుండగా నాకు ఫోన్ వచ్చింది. అది డైరెక్టర్ ఎస్జే గారిది. నేను వెంటనే ఫోన్ తీసి, సార్ చెప్పండి అన్నాను. కంగ్రాట్స్ ఊర్మిళ, నీకు హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. నెక్స్ట్ మంత్ నుండి నీ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది అనగానే నాకు చాలా ఆనందం వేసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనేసి ఆదిత్యకి ఫోన్ చేశాను. ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేసి, కంగ్రాట్స్ ఊర్మిళ, అనుకున్నది సాధించావు అనగానే నేను ప్రెగ్నెంట్ అనే మాట గుర్తుకు వచ్చింది. ఆదిత్య, నీతో ఒక మాట చెప్పాలి, ఎక్కడున్నావు అని అడిగాను. సెట్లో ఉన్నాను, అదేదో ఇప్పుడే చెప్పు అన్నాడు. అది ఇలా చెప్పేది కాదు, నీతోనే చెప్పాలి, డైరెక్ట్గా చెప్పాలి, ఎక్కడున్నావు ఆదిత్య అంటూ ఏడ్చాను. ఆదిత్య నా ముందుకు వచ్చాడు. ఏమైంది, ఫోన్లో చెప్పొచ్చు కదా, అంత అర్జెంట్ ఏముంది అని అడిగాడు కోపంగా. నేను ప్రశాంతంగా తన కళ్ళలోకి చూసి, నేను ప్రెగ్నెంట్ ఆదిత్య, నేను అమ్మని కాబోతున్నాను అన్నాను. ఆదిత్య కళ్ళలో ఆనందం చూశాను. ఒక్కసారిగా మళ్ళీ ఆశ్చర్యంగా చూసి, మరి సినిమా అని అడిగాడు. నాకు కూడా ఆశ్చర్యం వేసింది. మౌనంగా ఆదిత్య వైపు చూసి తల తిప్పుకున్నాను. ఆదిత్య నా ప్రక్కనే కూర్చొని, ఎప్పటి నుండో నీ కళ వదులుకుంటావా,
లేకపోతే నా కోరిక తీరుస్తావా? నీకు తెలుసు వనితకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. నాకు పిల్లలంటే ఇష్టం. ఒక బాబు కానీ పాప కానీ పుడితే నిన్ను పెళ్లి చేసుకొని నీతోనే ఉంటాను. ఏది కావాలో చెప్పు. సినిమానా నాతో జీవితమా అని అడిగాడు నా కళ్ళలోకి చూస్తూ. నేను కొంచెం ఆలోచించి డైరెక్టర్ ఎస్జేకి ఫోన్ చేసి సార్ అని చెప్పబోతుంటే ఊర్మిళ నీతో స్టోరీ డిస్కషన్ చేయాలి. సో నాకు నిన్ను కలవటం అవదు. అందుకే నీకు ఈ కథని ఫోన్లోనే చెప్పేస్తున్నాను. ఈ కథ ఒక ప్రెగ్నెంట్ లేడీ. నాకు తెలిసి నువ్వు మాత్రమే ఈ కథకి బాగా సెట్ అవుతావు. ఈ కథ రాస్తుంటే నాకే ఒళ్ళు జలధరించింది. వింటే నీకు కూడా అదే ఫీల్ ఉంటుంది. 3 నెలల కడుపుతో ఉన్న ఒక స్త్రీకి అనుకోకుండా అనగానే ఫోన్ కట్ అయ్యింది. మళ్ళీ ప్రయత్నం చేస్తుంటే ఫోన్ బిజీ అని వస్తుంది. నేను ఆదిత్య వైపు చూసి ఎస్జే మాట్లాడిన మాటలు అన్నీ ఆదిత్యకి చెప్పాను. సో నేను హీరోయిన్ అయ్యాను అనుకొని ఎగిరి గంతేశాను. మళ్ళీ వెంటనే ఎస్జే నుండి ఫోన్ వచ్చింది. అది ఎస్జే కాదు, ఎస్జే అసిస్టెంట్ వంశీ. మేడం, ఎస్జే గారు గుండె పోటుతో చనిపోయారు అనగానే నా చేతిలో ఫోన్ జారిపోయింది. ఆదిత్య వైపు చూసి జరిగింది చెప్పాను. తర్వాత కథలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.